ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆ బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు బాబావారు అని చెప్పేసి ఒక్కసారి పరిశీలిద్దామండి. మరి బిడ్డ, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, తల్లి కళ్ళు మూసుకుని నీ మనసులోని ఒక కోరిక ఏదైతే ఉందో అది నాతో చెప్పుకుంటూని, ఇందులో ఏదైనా సరే ఒక నాణ్యాన్ని తాకావంటే అప్పుడు నీకు ఏ విధంగా ఉండబోతుంది, మరి ఎలాంటి అదృష్టం కలగబోతుంది అనేది నేను నీకు ఈరోజు చెబుతాను తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఒక నమ్మకంతో మరి ఈ యొక్క నాణాన్ని ఎంచుకున్నావంటే మరి దానిని పట్టే మరి నీ జీవితం ఎలా ఉంటుంది, అలాగే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి నీ కోరిక తీరుతుందా లేదా, ఇవన్నీ కూడా బాబాగారు చెప్పడానికి రెడీగా ఉన్నారండి. మరి ఆయన చెప్పేటువంటి అమృతమైనటువంటి ఆ యొక్క వాక్కు ఏదైతే ఉందో అది మీరందరూ కూడా తెలుసుకోవాలని అనుకుంటే, అలాగే ప్రతి విషయం కూడా బాబాగారు మనకి ఏం చెప్పినా సరే అది మనం మేలు కోరి కోసమే అని చెప్పేసి మనం ఎప్పుడు గ్రహించి ఆయన యొక్క సందేశాన్ని మనం వినాలి. అలాగే ఆయన ఏం చెప్పబోతున్నారనేది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క సందేశాన్ని అయితే షేర్ చేయండి. మరి దీనివల్ల కొంతమంది సాయి భక్తులకు ఇలాంటి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి బాబావారు నేరుగా వారికి సందేశం అందించడానికి, అలాగే వారు దాని నుంచి లబ్ధి పొందడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పేసి నా యొక్క చిన్న ఆశ అండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ అయితే చేయండి. ఇక బాబాగారు ఏదైతే చెప్తూ ఉన్నారో మరి అది ఏంటి అనేది ఒకసారి చూసేస్తే, తల్లి నన్ను తలుచుకుని ఒక నాణ్యాన్ని నువ్వు తాకమ్మా. మరి నువ్వు ఎలాంటి శుభవార్తను నువ్వు తెలుసుకోబోతున్నావు, అలాగే నీ కోరిక ఏ విధంగా నెరవేరుతుంది, మరి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బాబా నా యొక్క కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, మరి నా యొక్క జీవితం ఎప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళబోతుంది, అలాగే నేను ఏమైనా సరే తప్పులు చేస్తున్నానా అంటూ నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నావు కదా. మరి నీ యొక్క ప్రాధేయతను నేను ఆలకించాను తల్లి. నేను ప్రతి నీ యొక్క మరణం కూడా నేను ఆలకిస్తూనే ఉన్నాను. మరి దానికోసమే కదా మరి ఈరోజు నేను ఈ యొక్క శుభవార్తని తీసుకుని వచ్చాను. ముందుగా నేను నీ ముందు ఒక 3 నాణాలు అయితే ఉంచాను తల్లి. మరి ఈ 3 నాణాలలో కూడా ఏది నీకు తాకాలనిపిస్తుందో దాన్నే తీసుకో తల్లి. నీకు ఎలాంటి శుభవార్త మరి నేను నీకు అందించబోతున్నాను, మరి నువ్వు విను తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు చెప్తున్నారండి. మరి ఇంకా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూసేస్తే, మరి తల్లి నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు అనేది వచ్చేసింది తల్లి. మరి ఈ నాణ్యాన్ని ఎవరైతే ఫస్ట్ నాణ్యాన్ని తాకారో మరి నా బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితం అయితే ప్రసాదిస్తాను. మరి సంతోషమే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఇక నీ జీవితంలో ఇంతవరకు నిన్ను చూసి ఏడ్చిన వారు, అలాగే నిన్ను చూసి అవహేళన చేసిన వారు, వారే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని నిన్ను కోరుతారు. మరి ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తారో మరి వారే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి మెచ్చుకుంటారు 10 మందితోనూ. మరి నాకు నా వ్యక్తి నేను ఆయనకి పలానా అవుతానని చెప్పేసి మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మరి అది దానివల్ల నీకు ఏం తెలుసుకుంటున్నావంటే మరి దానివల్ల నీకు అత్యుత్తమైన స్థాయి వస్తుంది. మరి నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి అలాంటి స్థాయికి నేను తీసుకువెళ్ళబోతున్నాను తల్లి. మరి నువ్వు ఈరోజు నీ మనసులోని కోరిక నెరవేరుతుందా లేదా అనేది నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా. నీ సాయి ఆ యొక్క మాటని జరిపి తీరుస్తాడు తల్లి. ఇదంతా కూడా
చాలా కరెక్ట్గా జరుగుతుంది. మరి నువ్వు ఈ విధంగా ఎప్పుడు కూడా బాబా నా ఈ కోరికను తీరుస్తారు అని చెప్పేసి నువ్వు గట్టి నమ్మకంతో ఉన్నావంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది కల్మషం లేనటువంటి నీ యొక్క స్వచ్ఛమైనటువంటి మనసుతో కోరావు కాబట్టి మరి నీకు ఎలాంటి బాధలను కూడా నీకు అనుభవించకుండా మరి నీకు ఉన్నతమైనటువంటి శిఖరాలు అందేలా నేను చేస్తాను తల్లి. మరి నువ్వు ఎన్నెన్నో బాధలు అనుభవించావు. మరి నీ స్థానంలో ఎవరైనా ఉండి ఉన్నారు అంటే మరి ఆ బాధలను తట్టుకోలేక చావే శరణ్యం అనుకునేవారు. కానీ నువ్వు ఒక శ్రద్ధ సబురి ఈ వీటితో నువ్వు చాలా ఓపికతో ఉండి మరి నువ్వు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపావు. కాబట్టి నీ యొక్క జీవితానికి బదులుగా నేను ఈరోజు నీకు అందించినటువంటి శుభవార్త మరి నువ్వు మర్చిపోలేవు తల్లి. ఎవరైతే ఫస్ట్ నాన్నని తాకారో మరి నా బిడ్డ నువ్వు అదృష్టవంతురాలివి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కింద పడనివ్వకుండా నేను నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాను. అలాగే నువ్వు ఎన్నెన్నో కోరికలు కోరుతూ ఉన్నావు కదా, ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. మరి ఖచ్చితంగా మరి నువ్వు నమ్ము తల్లి అంటూ బాబాగా చెప్తున్నారు. అలాగే మరి రెండవ నాణ్యం ఏదైతే ఉందో ఆ నాణ్యాన్ని ఎవరు తాకారో వారికి అదృష్టం అనేది తన్నుకు వస్తుందని చెప్పేసి బాబాగా చెప్తున్నారు. అలాగే మీరు ఏదైతే ఇల్లు కట్టాలి అని చెప్పేసి సొంత ఇంటి కళ ఉందో ఆ కళ మీకు నెరవేరబోతుంది. మరి దీనివల్ల మీకు ఒక అదృష్టం అనేది రాబోతుంది. త్వరలోనే మీరు మీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోబోతున్నారు. మరి ఇది నీ యొక్క సాయి నీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. మరి ఇలాంటి శుభవార్తను నువ్వు విన్నావు కనుక నీ జీవితమే ఇంకా మారిపోతుందని చెప్పేసి నువ్వు గ్రహించాలి. అలాగే నీ బాబా మీద పూర్తి నమ్మకంతో నువ్వు ఎదురు చూస్తూ ఉండు తల్లి. నీ యొక్క శ్రద్ధ శబురి నీ యొక్క నిరీక్షణ అలాగే ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి తల్లి. కాబట్టి నేను నీకు అదృష్టాన్ని కలిగిస్తున్నాను. మరి నీ యొక్క సొంత ఇంటికల త్వరలోనే నెరవేర్చబోతున్నాను తల్లి. నీకు ఏదైతే అవ్వదు అని చెప్పేసి అనుకున్నావో అది జరిపించి తీరడమే కదా మరి బాబా యొక్క వంతు. మరి నువ్వు కూడా ఆశ్చర్యపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను నేను నీకు కల్పిస్తాను. నువ్వు దానివల్ల మంచి లాభం పొందుతావు. అలాగే నీ యొక్క సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి పునాదులు అయితే వేస్తావు తల్లి. మరి నీ యొక్క పునాదులు దశ రోజుకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళబోతున్నాయి. నీ పునాదుల్లో ఏ విధంగా నువ్వు బిల్డింగు పైకి లేపుతావో ఆ విధంగా నేను నిన్ను పైకి లేపుతూ ప్రతి మెట్టు నేను నిన్ను ఎక్కనిస్తాను. అలాగే నీ జీవితము ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళేలాగా అందాన్ని ఎవ్వరికి కూడా అందనంత ఎత్తుకు తీసుకువెళ్ళేలాగా నేను తయారు చేస్తాను తల్లి. మరి ఇది నీకు నేను అందించేటువంటి అద్భుతమైనటువంటి శుభవార్త. మరి ఈ యొక్క శుభవార్తను నువ్వు విన్నావు కనుక మరి నువ్వు అదృష్టం చేసుకున్నావనే చెప్పాలి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి రెండవ నాణ్యాన్ని నువ్వు తాకావు కాబట్టే నేను ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి యొక్క శుభవార్తను అయితే నీకు తెచ్చాను తల్లి. ఇక మూడవ నాణ్యం ఎవరైతే తాకారో నా బిడ్డ నువ్వు ఆ యొక్క మూడవ నాణ్యాన్ని తాకావు కాబట్టి అది నా యందు గల భక్తి సన్మార్గము ఇవన్నింటినీ కూడా ఇది తెలియజెప్తుంది. అలాగే నీకు ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. అలాగే ఎవరైతే వారి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాక అలాగే పై అధికారులు వారిని అవహేళన చేస్తూ పూర్తిగా ఒక నరకకూపంలో తోసేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి శుభవార్త. బిడ్డ నువ్వు ఒక నీ యొక్క ఆఫీసులో ఉన్నత పదోన్నతిని పొందుతావు. అలాగే నీ యొక్క సేవను నీ యొక్క ఉన్నత అధికారులు గుర్తించి నీకు ఒక అద్భుతమైనటువంటి శ్రమను చూపించేటువంటి శ్రమకు ప్రతిఫలాన్ని అయితే చెల్లిస్తారు తల్లి. మరి నీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఎవరైతే నా బిడ్డలు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేలా చేస్తాను తల్లి. మరి ఎవరైతే ఈ యొక్క మూడవ నాణ్యాన్ని తాకారో మరి వారికి ఎట్టి పరిస్థితులను కూడా మరి మీ యొక్క జీవితం ఒక
అద్భుతమైనటువంటి మార్గం వైపే నేను తీసుకుని వెళ్తాను తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా నా యొక్క మాటలను అలక్ష్య పెట్టకుండా మరి నేను చెప్పేటువంటి ఆ యొక్క ఏకాదశి సూత్రాలన్నీ కూడా పాటించి నువ్వు ముందుకు వెళ్ళావంటే మరి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి ఈ మూడు కూడా మన ఏదైతే శ్రద్ధ సబూరి గురించి చెప్తూ ఉన్నారో బాబాగారు, మరి నా నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రద్ధ సబూరి కలిగి ఉండి మరి నన్ను అద్భుతమైనటువంటి వారి భక్తి ప్రవృత్తులతో నన్ను ముంచెత్తుతూ ఉన్నారు. మరి కాబట్టి నేను నా బిడ్డలకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క వీడియోలో మీకు ప్రసాదిస్తున్నాను తల్లి అంటూ బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి ఆనందపరసమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని అయితే మనకి ఇస్తూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో ఇంకా ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ ఎవరైతే అదృష్టాన్ని వెతుక్కుంటూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అదృష్టం దొరుకుతుంది. ఎవరైతే సంపదను వెతుక్కుంటూ ఉన్నారో వారికి సంపదలు అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. మరి ఎవరైతే భక్తిని చాటుతూ ఉన్నారో మీ యొక్క భక్తికి నేను పారవశ్యుడినై మీ యొక్క సదా మీకు ఒక దాసి అయి ఉన్నాను. మరి మీరు ఎప్పుడూ కూడా నాకు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం బట్టే నేను కూడా మీకు నా యొక్క గుండెల్లో మీకు అద్భుతమైనటువంటి స్థానాన్ని అయితే ఏర్పరచుకున్నాను తల్లి. మరి ఇదంతా కూడా నువ్వు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ సేవా దానా ఫలం అవ్వచ్చు, ఇంకా నువ్వు చేసేటువంటి ఒక మంచి పనులు అవ్వచ్చు, ఇవన్నీ సరే మరి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు చేసే ప్రతి పని కూడా నేను చూస్తూనే ఉన్నాను. బాబా నా పరిస్థితులు నువ్వు ఎప్పుడు మారుస్తావు, నన్ను ఉన్నత స్థానాన్ని తీసుకుని వెళ్తావు అంటూ నువ్వు ఈ నిద్రలేనటువంటి రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రోజులు కూడా నేను గమనించాను తల్లి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెంగ పెట్టుకోకు తల్లి. నీ యొక్క కళ్ళు మూసుకొని నువ్వు ఉన్న చోటే సాయి అని పలకగానే నీ ముందు వచ్చి వాలిపోతాను తల్లి. నీ బాధలన్నీ కూడా చూస్తున్నాను. నువ్వు సమయానికి పడుకోవడం లేదు, కంటి నిండా కూడా నిద్ర రావడం లేదంటూ ఏడుస్తూ ఉన్నావు. కనీసం కడుపు నిండా కూడా అన్నం తినేటువంటి శక్తి కూడా నీకు లేకపోయింది. నువ్వు ఎంత బాధపడుతున్నావు తల్లి. మరి నీ మనసులో ఆవేదన నాకు అర్థమవుతుంది. నీ యొక్క బాధలు పంచుకోవడానికి నేను ఒక్కడనే ఉన్నాను. మరి నేను ఒకడిని ఉన్నానని చెప్పి నువ్వు ఎందుకు మర్చిపోతావు? బాబా నీవు నా ముందు కూర్చొని నువ్వు చెప్పుకునే గోడు అంతా కూడా నేను వింటున్నాను తల్లి. మరి నీ బాధలు చెప్పుకోవడానికి నేను సరిపోనా తల్లి? నీ మాటలన్నీ కూడా నేను వింటున్నాను. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు తల్లి. ఈ చిన్న కష్టం చూసి ఎంతో పెద్ద కష్టమని బాధపడిపోతున్నావు, డేలా పడిపోతున్నావు. ఉన్న బాధలు సరిపోక ఈ బాధల్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి నీ వాళ్ళతో చెప్పుకుంటున్నావు. పోనీ చెప్పిన తర్వాత నీ కష్టం ఏమైనా తీరిపోతుందా అంటే అది లేదు, కానీ రెట్టింపు అవుతుంది. మరి ఈ సాయి ముందుకు వచ్చి కూర్చుంటున్నావు కదా తల్లి, మరి నా మీద నమ్మకం లేదా తల్లి? మరి నేనేం చెయ్యను అనుకుంటున్నావా? ఇంతవరకు ఎందుకు బాబా నువ్వు మౌనంగా ఉన్నావు? మరి నేను ఏది అడిగినా సరే నువ్వు తీర్చడం లేదు. పోనీ కష్టం తీరుస్తావా అంటే కుమిలిపోతూ బాధపడుతూ నీ ముందు కూర్చుంటున్నాను. బాబా అయినా కానీ ఈ కష్టం తీరుతుందని నాకు ఊరట కలిగిస్తున్నావు అని మాత్రం నాకు ఎప్పుడూ కూడా నాకు లేదు. ఈ బాధ, ఈ నరకాన్ని అనుభవిస్తున్నానని నువ్వు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటావు తల్లి. నువ్వు ఈ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకో. శ్రద్ధ సబూరితో అనునిత్యము కూడా ఈ సాయి జపము చేస్తూ ప్రతి క్షణం కూడా సాయి నామ స్మరణ చేస్తూ మరి నువ్వు ముందుకు పోతున్నావంటే నీకంతా కూడా శుభమే జరుగుతుంది. మరి దీనివల్ల నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి అపజయం అనేది నీకు రాదు తల్లి. నీ పని నువ్వు మొదలుపెట్టు. ఏ కష్టం వచ్చినా సరే నీ సాయి నీకున్నాడు అని ఒక గొప్పదైనటువంటి నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు. మరి ఆ పని ఎందుకు అవదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మరి తల్లి ఇదంతా కూడా నీ యొక్క బాబా నిన్ను వెనకుండి నడిపిస్తున్నాడని నువ్వు నమ్ము తల్లి. నీ యొక్క నమ్మకమే నిన్ను ముందుకు జడిపిస్తుంది. మరి నువ్వు ఎప్పుడైతే నాకు ఈ పని అవ్వదు
అని చెప్పేసి నువ్వు అనుకున్నావో మరి ఆ పని ఎప్పటికీ అవ్వదు. మరి నువ్వు ఎప్పుడైతే ఈ పని నాకు ఎందుకు అవ్వదు, ఈ పని నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సక్సెస్ చేయగలుగుతాను, చేసి తీరుతాను, బాబా నాకున్నంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిని నేను పూర్తి చేయగలుగుతాను, నేను ఎక్కడా కూడా ఓడిపోను, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే నేను నా యొక్క గెలుపుని వెతుక్కుంటానంటూ నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, మరి ఆ యొక్క సంకల్ప బలం అనేది నువ్వు గట్టిగా చేసావంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క సంకల్పాన్ని మించి నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి అయితే వెళ్ళబోతావు తల్లి. మరి ఎప్పుడైతే నువ్వు నాకు ఏమీ అవ్వదు, నేను ఏం చేయలేనని చెప్పి నువ్వు అనుకుంటావో అప్పుడే నీ యొక్క సగం ధైర్యం చచ్చిపోతుంది తల్లి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ముందుకైతే సాగు అంటూ బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి బాబాకి నిజంగా శతకోటి వందనాలు బాబా. ఇలాగే మరి ఎవరైతే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి బాబా పట్ల నమ్మకం లేకుండా ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాబా మీద నమ్మకం ఉంచి మరి మీ జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళి మీ యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును చేసుకుని మరి మార్పు చేసుకుని మీ జీవితాలు ఆనందమయం చేసుకోవాలని బాబావారైతే బాగా కోరుతున్నారండి. మరి బాబావారు అందించినటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే రేపటి రోజున మరి యొక్క సాయి అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.